ప్రియులారా, అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సెమిస్టర్లో దేవుని గురించిన జ్ఞానం పొందడానికి, అలాగే వాక్య జ్ఞానం, వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రతిసారి మనం కూడి వస్తున్నాం. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. సో ఈ సెమిస్టర్లో మనము దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి గాను నిర్గమకాండాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన నిర్గమకాండానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాలు ఉదయకాలం వేళ మనం స్టడీ చేయడం జరిగింది. సో నిర్గమకాండం పరిచయంలో నిర్గమకాండం యొక్క పేర్లు చూసాము. ఆ తర్వాత నిర్గమకాండంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు, థీమ్స్ చూసాము. ఆ తర్వాత నిర్గమకాండ గ్రంథ విభజన, డివిజన్ ఆఫ్ ద బుక్, గ్రంథ విభజన మనం చూసాం. నిర్గమకాండము అనేది ఎంతో విశిష్టమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి పుస్తకం. ఎందుకంటే ఇశ్రాయేలీయుల సామాజిక జీవితంలో భాగమైనటువంటి ప్రాముఖ్యమైన అంశాలన్నీ కూడా ఈ పుస్తకంలోనే రాయబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజల సామాజిక జీవితానికి భూమిక వంటిది నిర్గమకాండం. ఇట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ద కమ్యూనల్ లైఫ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలు ప్రజల యొక్క సామాజిక జీవితం, కమ్యూనిటీ లైఫ్, అదంతా నిర్గమకాండంలోనే వివరించబడినట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన ముఖ్యమైనవి, వారి సామాజిక జీవితానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి చెప్పండి. వారు ఒక జనాంగంగా తయారవ్వడం, ఆ తర్వాత వారి సామాజిక జీవితంలో భాగమైన 10 ఆజ్ఞలు నిర్గమకాండంలోనే ఉన్నాయి. విశ్రాంతి దినాచరణ నిర్గమకాండంలోనే ఉన్నాయి. వారి న్యాయ విధులు, లాకు సంబంధించిన యాక్ట్స్ అన్నీ, చట్టాలన్నీ నిర్గమకాండంలోనే ఉన్నాయి. తర్వాత ప్రత్యక్షపు గుడారం నిర్గమకాండంలోనే ఉంది. సో ఇలా ఇశ్రాయేలు ప్రజల సామాజిక జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసినటువంటి పుస్తకం నిర్గమకాండం. వారి యొక్క ముఖ్యమైనటువంటి ఆచరణలు అన్నీ కూడా నిర్గమకాండంలోనే పొందుపరచబడ్డాయి, అక్కడే అవి బయలుపరచబడ్డాయి. అందువల్ల ఇది చాలా ముఖ్యమైనటువంటి పుస్తకము అని మనం చెప్పవచ్చు. సో ఇందులో నిర్గమకాండంలో ఉన్నటువంటి మనం ముఖ్యమైన విషయాలను మనం చూస్తున్నప్పుడు ఎక్కువ పుస్తకాలు, ఎక్కువ అంశాలు 10 సంఖ్యతో ముడిపడి ఉన్నట్లుగా మనం చూసాం కదా. 10 సంఖ్య ప్రభావం అనేది మనకు కనబడుతుంది, లేదా 10 సంఖ్యా వాచకంతో, సంఖ్యా సూచకంతో ఉన్నటువంటి అంశాలు పడుతున్నాయి. సో 10 అనే సంఖ్యను దేనికి సింబాలిజంగా, గుర్తుగా చెప్పుకున్నాం? పరిపూర్ణతకు గుర్తు. సో దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల జరిగించిన కార్యాలు పరిపూర్ణం. వారి పట్ల దేవుడు చేసిన ప్రేమ, వారు చూపిన ప్రేమ పరిపూర్ణం. ఐగుప్తీయుల పట్ల దేవుడు చూపిన ఉగ్రత పరిపూర్ణం. తన ప్రజల కొరకు దేవుడు పరిపూర్ణమైనటువంటి కార్యాలు చేశాడు. వారికి పరిపూర్ణమైన తీర్పు తీర్చాడు ఐగుప్తుకు. ఆ తర్వాత ఐగుప్తిగా కోలుకోలేదు చరిత్రలో. అంతవరకు ప్రపంచాన్ని ఏలినటువంటి ఐగుప్తు, ఇశ్రాయేలు ప్రజలు బయటికి వెళ్ళిన తర్వాత 10 తెగుళ్ళ తర్వాత దేవుడు తీర్పు తీర్చిన తర్వాత ఇంకా చరిత్రలో వారు తర్వాత వారి ప్రభావాన్ని, వారి వైభవాన్ని వారు కోల్పోయారు. దేవుని తీర్పులు పరిపూర్ణమైనట్టుగా మనకి ఇక్కడ కనబడతాయి. అలాగే పరిపూర్ణమైన ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. పరిపూర్ణమైనటువంటి ఒక మందిరాన్ని, ప్రత్యక్షపు గుడారాన్ని ఆనాటి ప్రజలకు ఇచ్చాడు. పరిపూర్ణమైన న్యాయ చట్టాలను దేవుడు వారికి ఇచ్చాడు. ఆ కాలానికి
సరిపోయే పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని, సామాజిక జీవితాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఒక బానిస గుంపుగా ఉన్నటువంటి ఒక తెగను, సాధారణ ప్రజలుగా చెదిరిపోయినటువంటి ఈ ప్రజలను దేవుడు ఒక జనాంగముగా, ఒక జాతిగా నిర్గమకాండంలో పైకి లేపాడు. సో జనాంగం, జాతీయత, ఇశ్రాయేలు జాతి అనే ఒక క్రొత్త జాతి భూమి మీద ఆవిర్భవించింది. దేవుని వాగ్దానములు వారి పట్ల నెరవేర్చబడినటువంటి తీరు ఎంతో గొప్పవిగా మనకు కనబడతాయి. సో ఈ నిర్గమకాండంలో ఉండేటువంటి అంశాలను మనం అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు మనం చూస్తామని చెప్పాం. అలాగే ఇందులో నిర్గమకాండంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి, హీరో, హూ ఇస్ ద హీరో ఆఫ్ ఎక్సోడస్? మోజెస్. సో కాబట్టి మనం దేవుని ప్రజలను నడిపించినటువంటి నాయకులలో ముఖ్యమైనటువంటి నాయకుడు, ప్రధానమైనటువంటి నాయకుడు, మొట్టమొదటి నాయకుడు అని కూడా మనం చెప్పవచ్చు. ఇశ్రాయేలు ప్రజల మొట్టమొదటి నాయకుడు. అంతవరకు పితరులు కనపడతారు కానీ నాయకులు కనపడరు. సో తమ కుటుంబ పెద్దలు ఉన్నారు కానీ మొత్తం జాతికి నాయకులు ఆదికాండం వరకు ఎక్కడ మనకు కనబడరు. యోసేపు రాజుకి ప్రధానిగా ఆ దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకంగా నడిపించిన నాయకులలో మొట్టమొదటి నాయకుడు మోషే. సో ఆ నాయకుని జీవితం మనకు ఎంతో ఆదర్శప్రాయం. అది ఆదర్శమే కాదు, సవాలు కూడా. సో ఒక వ్యక్తి ఆదర్శవంతంగా జీవించవచ్చు, అయితే సవాలుకరంగా జీవించడం అనేది చాలా కష్టం. వన్ కెన్ లివ్ ఎ మోడల్ లైఫ్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బీ అ ఛాలెంజ్. సవాలుకరమైనటువంటి జీవితాన్ని జీవించడం అనేది అది చాలా కష్టమైనటువంటి. ఈ రెండు కలిగినటువంటి వ్యక్తి మోషే. సో ఆదర్శవంతమైన జీవితం, సవాలు విసిరే జీవితం, ఈ రెండు మోషేలో మనకు కనబడతాయి. అందువల్ల నిర్గమకాండాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎక్కువగా, మనకున్న సమయం కొద్దిగా కాబట్టి ఈ కొద్ది సమయంలో మోషే జీవితాన్ని కొంత ఫోకస్ చేస్తూ, కేంద్రీకరిస్తూ ఆయన జీవితంలో ఉండి కొన్ని లైఫ్ లెసన్స్, జీవిత పాఠాలు మనం నేర్చుకుంటాం. దానికంటే ముందు నిర్గమకాండంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మనం అలా టూకీగా, బ్రీఫ్గా, క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. అంటే ఈ పుస్తకాన్ని మనం సులభంగా గుర్తుంచుకోవడానికి ఏ అధ్యాయంలో ఏముంది అని మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రతి అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలను మనం ఒకసారి నోట్ చేసుకొని తర్వాత మనం మన అంశంలోనికి వెళ్దాం. ప్రతి అధ్యాయం, ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 40 అధ్యాయాలు. ఎన్ని వచనాలు ఉన్నాయి? 1213 1213 వచనాలు ఉన్నాయి. సో ఈ మొత్తం వచనాలు, అధ్యాయాలు ఇవన్నీ మనం సులభంగా గుర్తుపెట్టు. బైబిల్లో ఏది ఎక్కడుందో మనం ఎలా తెలుస్తుంది? బైబిల్లో ఏది ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? ఇండెక్స్లో పుస్తకాల పేర్లు ఉంటాయి. బైబిల్లో ఏ అంశం ఎక్కడుంది అనేది ఎలా తెలుస్తుంది? అంతే కదా, చదివితే తెలుస్తుంది. మరి చదువు రాని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వింటే కూడా తెలుస్తుంది. మొత్తానికి సబ్జెక్టుతో మనకు టచ్లో ఉంటే తెలుస్తుంది. విషయముతో, అంశముతో మనం టచ్లో ఉంటే. సో కాబట్టి చదవనైనా చదవాలి, లేదా విననైనా వినాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే అప్పుడు దేవుని వాక్యం మనకు వస్తుంది. సో మరి దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు గ్రంథంలో ఏది ఎక్కడ ఉంది అనేది మనం కొన్ని విషయాలు, మనకు బాగా పరిచయమైన విషయాలు సులభంగా తీస్తాం. ఉదాహరణకు కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 10 ఆజ్ఞలు, నిర్గమకాండం 20వ అధ్యాయము, ఆ తర్వాత 5 రొట్టెలు 2 చేపలు. మత్తయి సువార్త వాయిస్ తగ్గిపోయింది అప్పుడే. ఓకే. ఆ తర్వాత నీరు ద్రాక్షరసంగా మార్చబడ్డాం, యోహాను సువార్త 2వ అధ్యాయం.
తర్వాత గల్లే సముద్రం మీద తుఫాను రేగడం, మార్క్స్ వార్త 4వ అధ్యాయం. ఇది 1-2 గొంతులు వినపడుతున్నాయి. సో అంటే మనకు కొన్ని విషయాలు బాగా ఎక్కువ సార్లు విన్నవి గుర్తుంటాయి, తక్కువ సార్లు విన్నవి అంత కష్టం. కానీ అట్లా బైబిల్ అట్లా తీస్తుంటే అది యాడుందో మళ్ళీ తీస్తారు. రెఫరెన్స్ ఎగ్జాక్ట్గా చెప్పకపోయినా బైబిల్ ఉందనుకోండి, దాన్ని తీసి ఎక్కడుండేది తీస్తారు. అంటే మనం చదువున్నాం కాబట్టి ఆ లొకేషన్ అనేది ఇది ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా, టాప్లో ఉందా, బాటంలో ఉందా అనేది మనకు తెలుస్తుంది. సో అలా మనం చదువుతూ ఉన్నప్పుడు లేఖనాలతో ఎక్కువ పరిచయం అనేది పెరుగుతుంది మనకు. ఒకసారి ఇప్పుడు మనం ఏదైనా ఒక ఊరికి, కొత్త ఊరికి వెళ్ళాం, ఫస్ట్ టైం పోయినప్పుడు ఆ ఇంటి అడ్రస్ మనకు తెలియదు కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి పిలుచుకొని వెళ్తారు. రెండోసారి వెళ్ళినప్పుడు కొంచెం కష్టపడి అట్లా మనమే వెళ్తాం. ఒక 3 సార్లు 4 సార్లు, ఇప్పుడు కొత్త అల్లుడు ఉంటాడు, ఫస్ట్ అత్తగారింటికి పోయేటప్పుడు కొంచెం ఫస్ట్ టైం అది అల్లరు. ఒక 2-3 సార్లు పోయిన తర్వాత, అంటే పల్లెటూరులో కాదు సిటీస్లో సులభంగా వెళ్ళిపోతారు కదా. ఎలా వచ్చింది అది, ఒక 4-5 సార్లు ఆ సందులో తిరిగితే తెలుస్తుంది అన్నమాట. అట్లే లేఖనం, బైబిల్ గ్రంథం కూడా ఒక 4-5 సార్లు మనం అలా తిప్పేస్తే ఏది ఎక్కడ ఉండేది అది తెలుస్తుంది. లేకపోతే నిర్గమకం అంటే కొత్త నిబంధనలు ఎదుగుతారు. అది ఎందుకంటే మనకు ఆ సంధి ఏందో తెలియదు కాబట్టి, అది ఆ పక్క ఉండేది తెలియదు కాబట్టి మనం ఏ రూట్లో ఉంది తెలిస్తే, ఇప్పుడు మందిరం ఎటు రావాలనేది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కష్టం. ఒక 4-5 సార్లు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, బస్ స్టాండ్ దగ్గర దిగుతారు, నేరుగా పెద్దపాడాల దగ్గరికి వెళ్తారు, 10 రూపాయలు ఇస్తారు, ఇక్కడ దిగుతారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఆటో మాట్లాడుకొని 150 రూపాయలు ఇచ్చి మందిరం దగ్గరికి వస్తారు. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఏదైనా కానీ ఎక్కువ చదువుతూ ఉంటే లేఖనాలు అనేవి సులభంగా మనకు తెలిసిపోతాయి. సో అలా తెలుసుకోవడానికి మనం బాగా చదువుతూ ఉండాలి. వాక్యం ప్రతిరోజు చదువుతూ ఉండాలి, ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి సాయంత్రం. సో మనం మామూలుగా అయితే వాక్యం చదవడం చాలా కష్టం కదా, చెప్పనే కష్టం అంట. సో వాక్యం చదవడం కష్టం, అందుకని ఒక ఫిట్టింగ్ పెట్టుకోవాలి మనం. మామూలుగా అయితే ఏదో ఒక ఫిట్టింగ్ పెడితేనే కదా మనం. ఫస్ట్ వాక్యం చదివితే కానీ టిఫిన్ చేయకూడదు, మనమే పెట్టుకోవాలి, ఎవరో పెట్టాల్సిన అవసరం లేదు. వాక్యం చదివితేనే కానీ లంచ్ చేయకూడదు, వాక్యం చదివితేనే కానీ భోజనం చేయకూడదు. సరే, కనీసం 3 సార్లు తినడానికి, బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక అధ్యాయం అయినా, మధ్యాహ్నం లంచ్కి ముందు ఒక అధ్యాయం, రాత్రి భోజనానికి ముందు ఒక అధ్యాయం, అలా చదువుకుంటూ పోతే సులభంగా రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవచ్చు, 3 అధ్యాయాలు చదువు. నేను వాక్యం చదవడానికి కష్టమైనప్పుడు అట్లా ఒకటి పెట్టుకున్నాను అన్నమాట రూల్ నాకు నేనే. సో అట్లా వాక్యాన్ని మనం ఖచ్చితంగా మ్యాండేట్గా చదవడానికి మనమే కొన్ని సూత్రాలు, రూల్స్ పెట్టుకోవాలి. తద్వారా దేవుని వాక్యాన్ని చదవడానికి మనకు అవకాశాలు ఏర్పడతాయి. సరే, నిర్గమకాండం దగ్గరికి వస్తే, నిర్గమకాండంలో 40 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఈ 40 అధ్యాయాల్లో ఉన్నటువంటి అధ్యాయాల వారి అంశాలు, చాప్టర్ వైజ్ టాపిక్స్ ఆర్ చాప్టర్ వైజ్ కంటెంట్ నోట్ చేసుకుంటే, ఏ అధ్యాయంలో ఏముంది, ఏ భాగంలో ఏముంది అనేటువంటి విషయాలు మనం చూస్తాం. సో 40 అధ్యాయాలు ఇప్పుడు మనం లిస్ట్ అవుట్ చేయాలంటే కష్టమవుతుంది. కాబట్టి కష్టం అంటే సమయం దానికే పోతుంది, ప్లస్ బోర్డంగా కూడా ఉంటుంది. కాబట్టి మనం ఇందులో ఈరోజు సగం అధ్యాయాలు అంటే 20 అధ్యాయాలు నోట్ అవుట్ చేద్దాం. ఆ తర్వాత రేపు మిగిలిన సగం అధ్యాయాలు నైట్ కానీ లేదా రేపు కానీ. రైట్. సో ఇప్పుడు నిర్గమకాండం 1వ అధ్యాయం తీయండి. నిర్గమకాండం 1వ అధ్యాయం. సో ఇది మనం ఏదో ప్రసంగంలా కాదు, మీరు అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. స్టడీ చేస్తున్నాం మనం, కాబట్టి మీ రెస్పాన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. సో అధ్యాయం చూడాలి, అందులో ఉన్న ఆల్రెడీ మనం చదివినది కాబట్టి చూడగానే అందులో ఏ అంశం ఉందో మనకు తెలిసిపోతుంది. రైట్. 1వ అధ్యాయంలో ఏముంది, ఇశ్రాయేలు ప్రజలకు శ్రమలు, వారి విస్తరణ. 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల శ్రమలు, విస్తరణ, వారు విస్తరించి, ఇశ్రాయేలు ప్రజల కఠిన సేవ, విస్తరణ. ఇది 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఓకే.
ఇప్పుడు 2వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మోషే పుట్టుక, మోషే జననం. దీన్ని ఇలా రాస్తుంది: నాయకుని జననం లేదా నాయకుని పుట్టుక, నాయకుని సిద్ధపాటు. ఏమైనా ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయం అనగానే ఏం గుర్తొస్తుంది? మండుచున్న పొద లేదా మోషేకు దేవుని దర్శనం, నాయకుని పిలుపు, నాయకుని దర్శనం. ఓకే, 4వ అధ్యాయంలో నాయకుని సాకులు. 4వ అధ్యాయం నాయకుని సాకులు. 5వ అధ్యాయంలో నాయకునికి ఎదురు దెబ్బలు. 5వ అధ్యాయం ఫరో దగ్గరికి వెళ్ళాడు మోషే. ఫరో పోగానే పంపించాడా? లేదు. ఏం చెప్పాడు? నేను పంపను. ఇంకా ఏం చెప్పాడు? ఇంతకుముందు వారు గడ్డి తెచ్చి ఇచ్చేవారు, ఇప్పుడు మీరే గడ్డి తెచ్చుకోవాలి. ఇటుకల సంఖ్య కూడా తగ్గకూడదు. పని డబల్ అయిపోయింది. తగ్గుతుంది అనుకుంటే డబల్ అయిపోయింది. సో నెక్స్ట్ 6వ అధ్యాయంలో నాయకుని బలం. దేవుడు నాయకుని ఎలా బలపరిచాడో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇశ్రాయేల్ ప్రజలకు ఎదురైనటువంటి కష్టాన్ని గురించి మోషే చెప్పినప్పుడు దేవుడు వాగ్దానం చేసి తనను బలపరిచాడు. నెక్స్ట్ 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో ఏం కనపడుతుంది మనకు? ఇంకా అక్కడ నుంచి 7 నుంచి నాయకుని క్రియలు స్టార్ట్ అవుతాయి. అందులో 7వ అధ్యాయంలో ఏం కనపడుతుంది? 7వ అధ్యాయంలో మొదటి తెగులు నీరు రక్తముగా మారుట, ఏరు రక్తముగా మారుట. 7వ అధ్యాయంలో మొదటి తెగులు. 8వ అధ్యాయంలో 2, 3, 4 తెగులు. 8వ అధ్యాయంలో 2వ తెగులు, 3వ తెగులు, 4వ తెగులు. 2వ తెగులు ఏంటి? కప్పలు. 3వ తెగులు పేలు. 4వ తెగులు ఈగలు. ఈ 3 తెగులు 8వ అధ్యాయంలో. 9వ అధ్యాయంలో 5, 6, 7 తెగుళ్ళు. 9వ అధ్యాయంలో 5, 6, 7 తెగులు. 5వ తెగులు ఏంటి? పశువులు హతం కావడం. 6వ తెగులు పొక్కుదద్దుర్లు. 7వ తెగులు వడగండ్లు. రైట్. నెక్స్ట్ 10వ అధ్యాయానికి వద్దాం. 10వ అధ్యాయంలో 8, 9 తెగులు. 10వ అధ్యాయంలో 8, 9 తెగులు. 8వ తెగులు ఏంటి? మిడతలు. 9వ తెగులు చిక్కని చీకటి. చిక్కని పాలలాగా. మామూలుగా చీకటి అంటే మనం ఏమంటాం? ఎక్కువ చీకటి ఉంది దానికి ఏమంటాం మనం? చిమ్మ చీకటి అంటాం కదా, తెలుగు పండితులు ఉన్నాడు. మరి చీకటి అంటే ఏందో చెప్పాలి మీరు. చక్కటి బంధాలకు చిక్కని చీకటి. తెలుగు పండితులు దీని మీద పరిశోధన చేయండి. తెలుగులో చాలామంది ఉన్నారు. అసలు చిక్కని చీకటి అని ఎందుకు దేవుడు చెప్పాడు? ఎందుకు వారికి అలా అక్కడ రాయబడింది? ఓకే, సో దాని గురించి తెలుగు పండితులు మనకు తర్వాత తెలియజేస్తారు. నెక్స్ట్ 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో దేవుడు ఫైనల్ వార్నింగ్ ఇచ్చినాడు. చివరి హెచ్చరిక, అంతిమ హెచ్చరిక. 12వ అధ్యాయంలో చివరి తెగులు, 10వ తెగులు, అంతిమ తెగులు. ఏంటి 10వ తెగులు? జ్యేష్ఠ కుమారులు హతం కావడం. ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తీయుల తొలి పిల్లలు హతం కావడం. ఇది 12వ అధ్యాయం. నెక్స్ట్ 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజల నిర్గమం, ఇశ్రాయేల్ ప్రజల విడుదల లేదా నిర్గమం. నెక్స్ట్ 14వ అధ్యాయం. 14వ అధ్యాయం అనగానే ఎర్ర సముద్రము 2 పాయలుగా చేయబడుట, ఎర్ర సముద్రం చీల్చబడుట లేదా పాయలగుట. సో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మధ్య జరిగించినటువంటి ఒక గొప్ప కార్యం.
అది 14వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. నెక్స్ట్ 15వ అధ్యాయం. సింగర్స్ అంటేనే చెప్తున్నారు చూడండి పాట. యెహోవా గానం 15వ అధ్యాయంలో యెహోవా గానం. నెక్స్ట్ 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో ఏం జరిగింది? మన్నా కురిపించబడింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇజ్రాయెలైట్స్ రిసీవ్డ్ మన్నా. సో మన్నా అనుగ్రహం లేదా మన్నా కురిపించబడడం. సో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల కొరకు మన్నా పంపిస్తే వారు ఏమంటున్నారు? ఇదేమి అంటున్నారు. దేవుడు వారికి పరలోకపు ఆహారాన్ని పంపిస్తే వీరు మాత్రం ఏమంటున్నారు? ఇదేమి అంటున్నారు. అరే ఇలా కుండల దగ్గర తిన్న ఎంగిలి కూడా ఏంటో తెలుసు, కానీ దేవుడు పంపించిన దేవదూతల ఆహారం మాత్రం తెలియదు. 16వ అధ్యాయంలో వారు అక్కడ ఆహారం కోసం ఏడుస్తారు, మాకు ఆహారం లేదు అని. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో కూడా ఇంకోసారి ఏడుస్తారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో దేనికోసం ఏడుస్తారు? మాంసం కోసం, మాకు మాంసము కావాలి అంటారు. సో అంటే ఈ ఆహారం, ఈ మన్నా మాకు ఏం రుచించడం లేదు, నోరు అంతా చప్పగా అయిపోయింది, ఎన్నాళ్ళ అసలు ముక్కలేక నోరు చప్పగా అయిపోయింది అని వారు ఏడుస్తున్నారు. సో ఆ ఏడ్చేటప్పుడు ఏమన్నారు? మేము ఐగుప్తులో కుండల దగ్గర కూర్చొని తిన్న కీరకాయలు, బీరకాయలు, దోసకాయలు, సొరకాయలు, ఉల్లిపాయలు, తెల్లపాయలు ఇవల్ల మాకు గుర్తుకొస్తున్నాయి. కుండల దగ్గర కూర్చొని మేము అప్పుడు తృప్తిగా తిన్నామంట. నిజంగా వారు తృప్తిగా తినడానికి టైం ఉంది అప్పుడు? లేదు. అసలు అన్నం తినడానికే టైం లేదు బాబు అంటే వీళ్ళు మాత్రం చాలా డబ్బా కొట్టుకుంటున్నారు. అసలు చాలాసార్లు మనం కూడా చేస్తాం. ఒకసారి మన పాస్ట్ మనం చెప్పుకోవాలంటే ఏముండదు, చాలా ఇంకా చెత్త అంత వస్తుంది. కానీ మనం మాత్రం చాలా గొప్ప చెప్పుకుంటుంటాం, నేను అప్పుడు అట్టుంటి ఇట్టుంటి అట్లా చేస్తుంటే. సో ఇశ్రాయేల్ ప్రజలు కూడా అదే చేస్తున్నారు. అసలు ఒక పండితుడు ఏం వ్యాఖ్యానించారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయులు తిని పక్కన పెట్టినాక ఆ కుండలు ఉంటాయి కడగడానికి పెట్టిన కుండలోవి ఆ కుండ చుట్టూ చేరి దాంట్లో మిగిలినది వీళ్ళు తినేవారు. ఎవరైనా కానీ అందరూ. సో మరి అట్లా మిగిల్చినది మన భాషలో చెప్పాలంటే ఏం కూడా, అది ఎంగిల్ కూడు. అలా ఎంగిల్ కూడు అని వారు ఏమనుకుంటున్నారు? మేము తృప్తిగా తిన్నాము అనుకుంటున్నాం. సో చాలాసార్లు మనము సిగ్గుపడాల్సిన దానిలో అతిశయిస్తుంటామంటే, ఫిలిప్పీలను గురించి కూడా అదే చెప్తాడు కదా, వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతము. తాము సిగ్గుపడవలసిన విషయం గురించి ఏం చేస్తున్నారు? అతిశయిస్తున్నారు. సో ఇశ్రాయేల్ ప్రజలు వారి గత జీవితం, ఐగుప్తులో ఉన్న జీవితం ఒకసారి తలుచుకుంటే అసలు అది చాలా షేమ్ఫుల్, సిగ్గు కలగాలి. కానీ వీరు దాన్ని ఇంకా గొప్పగా చెప్పు. దేవుడిచ్చిన ప్రొవిజన్, దేవుడిచ్చిన సదుపాయాలు, దేవుడిచ్చినటువంటి సౌఖ్యాలు, వాటిని ఎంజాయ్ చేయడానికి బదులుగా దే ఆర్ మార్మరింగ్, రిమెంబరింగ్ దేర్ పాస్ట్. ఆ గతమైన ఏమైనా ఉందా అంటే గతం కూడా ఏం లేదు. సో కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇక్కడ మన్నాను ఇచ్చినట్లుగా 16వ అధ్యాయంలో మనం చూస్తాం. నెక్స్ట్ తర్వాత 17వ అధ్యాయంలో బండ నుండి నీళ్ళు రావడం, ఇంకా అమాలేకీయులతో యుద్ధం, వాటర్ అండ్ వార్, మెరిబా జలములు, అమాలేకీయుల యుద్ధం. ఈ రెండు 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మెరిబా జలములు, బండ నుండి దేవుడు వారి కొరకు నీటిని పుట్టించడం, అమాలేకీయులతో యుద్ధం చేయడం. సో ఈ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఒక పదం మనకు, ఒక పేరు, ఒక పదం, ఒక ఫ్రేజ్ ఉంది. ఏంటది? యెహోవా. ఎస్, వెరీ గుడ్. సో నిర్గమకాండం 17వ అధ్యాయంలో యెహోవా నిస్సి. సో యెహోవా నిస్సి అంటే అర్థమేమి? యెహోవాయే మా ధ్వజము అని.
ధ్వజం అంటే విజయం, ఒకటి విజయం. రెండవది ఫ్లాగ్, జెండా. ధ్వజము అంటే జెండా, జెండా మోస్తాం కదా. మూడవది విజయ చిహ్నం, స్తూపం కడతారు కదా గెలిచిన కాడ. సో నిస్సే అనే దానికి 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి విక్టరీ, ఆ విక్టరీకి సంబంధించిన సూచిక. రెండవది బ్యానర్, బ్యానర్ అంటే మనం కడతాం కదా, అంటే అదొక గుర్తింపు చిహ్నం. సో దేవుడు మనకు విజయాన్ని ఇచ్చేవాడు, దేవునిలోనే మన గుర్తింపు. సో దేవుడే మన విజయ ధ్వజం. సో జెండాలు మామూలు క్రికెట్ ఆడుతుంటే జెండాలు అంతా పట్టుకుంటుంటారు. ఇండియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, స్టేడియం అంతా ఏం కనపడతాయి మనకు? జెండాలు కనపడతాయి కదా. సో వాడు పట్టుకునే జెండాను బట్టి వాడు ఎవడో చెప్పవచ్చు, వాడు ఇండియనా లేకపోతే పాకిస్తానీనా అనేది. అలాగే దేవుడే మన ఐడెంటిటీ, గాడ్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. యెహోవా నిస్సీ అంటే వీ హ్యావ్ ఐడెంటిటీ ఇన్ ద లార్డ్. మన గుర్తింపు, మన ఐడెంటిటీ అంతా దేవునిలోనే ఉంది. సో మనం బయట కూడా మన గుర్తింపు ఎలాగ ఉండాలి? దేవుని గుర్తింపు మనలో ఉండాలి. సో మనం ఎక్కడున్నామో అది మన దేవుని చేత ఐడెంటిటీ, ఆ గుర్తింపు మనకు రావాలి. మనం దేవుని పిల్లలంగా, క్రైస్తవులముగా, విశ్వాసులముగా మనం ఉన్న చోట ఆ గుర్తింపు రాకపోతే వీఆర్ నాట్ లివింగ్ ద క్రిస్టియన్ లైఫ్ అని అర్థం. నీవు ఉన్న చోట నీవు ఎవరో ఇంకా తెలియదు అనుకోని, నీ కాలేజీలో నువ్వు అసలు ఎవరో తెలియదు అంటే నువ్వు ఇంకా అక్కడ క్రిస్టియన్ లైఫ్ అనేది బిగిన్ చేయలేదని. సో మనం ఆ ఐడెంటిటీలోనికి మనం రావాలి. సో ఇక్కడ యెహోవా నిస్సీ అనే పేరు 17వ అధ్యాయంలో ఉంది. ఇంకొక ముఖ్యమైన పేరు మనం స్కిప్ చేసి వచ్చినాము. ఇంకో పేరు యెహోవా, యాహ్వే. యెహోవా అనే పేరు ఎక్కడుంది? ఫస్ట్ టైం 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. సో దేవుడు తన పేరు, నేను ఏమన్నాడు? మోషే నీ పేరేంటి అని అడిగితే ఏమన్నాడు? నేను ఉన్నవాడను. అంతే, అంతవరకే, అనువాడు కాదు. యెహోవా అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు అని అర్థం. అంటే ఉన్నవాడు అని పేరు గలవాడను అని, దాన్ని ట్రాన్స్లేషన్లో ఉన్నవాడను, అనువాడను అని, అంటే ఉన్నవాడను అనే పేరు గలవాడనై ఉన్నాను అని అర్థం. సో 3వ అధ్యాయంలో యెహోవా అనే పేరు మనకు కనపడుతుంది 3rd చాప్టర్లో. సో 3rd చాప్టర్ దగ్గర పక్కన రాసుకుని ఇంపార్టెంట్ వర్డ్ యెహోవా. సో యెహోవా దేవుడు ఉన్నవాడుగా మొట్టమొదటిసారి అయినా పరిచయమైనటువంటి అధ్యాయం. ఇక తర్వాత 18వ అధ్యాయంలోనికి వస్తే 18వ అధ్యాయంలో ఏముంది? ఇత్రో రాక, తర్వాత న్యాయాధిపతుల నియామకం. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు పాపం మోషే ఒక్కడే కష్టపడుతుంటే, పాపం మామ కొంచెమైనా ప్రేమ ఉంటుంది కదా, ఇట్లా చేస్తే నువ్వు కష్టము, ఏం చేయాలి? పని డివైడ్ చేయాలి, వర్క్ డివిజన్. సో ఏ లీడర్ షుడ్ డివైడ్ ద వర్క్ అండ్ వర్క్ డివిజన్ అనేది ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం. సో అట్లా 10 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, 1000 మందికి ఒకరు న్యాయాధిపతులను నియమించినట్లుగా 18వ అధ్యాయంలో మనం చూస్తాం. సో వర్క్ డివిజన్ అనేది అక్కడ మనం చూస్తాం. పని పంపకం, పని పంచుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. అదేగా 10 మంది లీడరు, 10 మంది న్యాయాధిపతి, 10 మందికి తీర్పు తీర్చాలి, న్యాయం తీర్చాలి. 100 మంది మీద ఉన్న న్యాయాధిపతి 100 మందికి న్యాయం తీర్చాలి. 1000 మంది మీద ఉన్న న్యాయాధిపతి 1000 మందికి తీర్పు తీర్చాలి. సో వీరెవరి చేత క్లియర్గా కేసులని ఎక్కడికి వెళ్ళాలి? మోషే దగ్గరికి వెళ్ళాలి. సో వర్క్ డివిజన్ అనేది ఇంపార్టెంట్. ఆ డివిజన్కు సరిపోయినట్లుగా వారు పనిచేసుకోవాలి. ఈ వర్క్ డివిజన్ ఎందుకోసం చెప్పండి? వర్క్ డివిజన్ ఎందుకోసము? పని విభజన ఎందుకు? పని పంపకాలు ఎందుకు? ఒకటి, తొందరగా పనులు అవ్వడానికి, ఇంకా సులభంగా పనులు చేయడానికి. వెరీ గుడ్. ఇంకా ఎఫెక్టివ్గా, ప్రభావవంతంగా పని చేయడానికి. ఇంకా వీళ్ళు ఏం చెప్పడం, ఎందుకంటే వీళ్ళు ఏం పంచారు, అన్నీ మేమే చేస్తామని. మొత్తం ఇంట్లో వాళ్ళే కదా పనులు చేసేది, ఇంక ఏడ పంపకాలని వాళ్ళు ఏం చెప్పకున్నారు.
ఎక్కడ పొరపాటు జరుగుతుందో దాన్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, పొరపాట్లో సులభంగా గుర్తించవచ్చు. ఇంకా సిస్టర్ చెప్తారు, ఇప్పుడు చెప్తారులేండి. సో ఎందుకు మనం పని విభజన చేసుకోవాలి? త్వరగా పనులు పూర్తి చేసుకోవడానికి పని విభజన చేయాలి. సో ఇవన్నీ పని విభజన ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనాలు. సో వీటన్నిటితో పాటు ఒక్కరే పని చేయడం చాలా కష్టం. దానివల్ల ప్రయోజనం అనేది అందరికీ అందదు. ఇప్పుడు మోషే ఒక్కడే పని చేస్తున్నాడు, ఎంతమందికి తీర్పు తీర్చగలడు? ఎంతమందికి తీర్పు తీర్చగలడు? ఉదయం నుంచి సాయంకాలం వరకు మహా అంటే ఒక 100 మందికి, లేదా ఇంకొక 100 మందికి. కానీ కేసులు ఒకవేళ 300 కేసులు వచ్చినాయనుకోండి ఆ రోజు, మిగిలిన 100 మంది సాయంకాలం 5 వరకు వెయిట్ చేసి టైం అయిపోయింది బాబు ఇంటికి వెళ్ళండి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ రేపు రావాలి. సో ఇది చాలా కష్టం. అంటే అందరి ప్రయోజనం కోసం పని విభజన అనేది జరగాలి. పరిశుద్ధాత్ముడు కూడా అదే పని చేశాడు. రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుతాము, దేవుడు ఒక్కొక్క వ్యక్తి యొక్క విశ్వాస పరిమాణం చొప్పున ఏం చేశాడు? ఒక్కొక్కరికి తలాంతులను ఏం చేశాడండి? పంచి ఇచ్చాడు. ద హోలీ స్పిరిట్ డిస్ట్రిబ్యూటెడ్ ద టాలెంట్స్ టు ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసకి ఆయన ఏం చేశాడు? తలాంతులను పంచిపెట్టాడు. తలాంతులన్నీ గంపగుత్తగా ఒక్కరికే తీసుకుపోరా నువ్వే కాంట్రాక్ట్ అని చెప్పాలి దేవుడు, అవునా? ఈ టాలెంట్స్ కృపావరాలన్నీ ఒక్కరికే ఎప్పుడు దేవుడు ఇచ్చేవాడు కాదు. సంఘంలో ఉన్న అందరికీ దేవుడు కృపావరాలు అనుగ్రహించాడు. ఎందుకు అందరికీ ఇచ్చాడు అంటే, ఎందుకు ఇచ్చాడు? అందరి ప్రయోజనము నిమిత్తము అనే మాట మనం చూస్తాం. రోమ 12, 1 కొరింథీ 12, ఎఫెసీ 4:12. సో ఈ భాగాల్లో దేవుడు కృపావరాలు సంఘంలో అందరికీ పంచి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. సో వెన్ ద వర్క్ ఈజ్ డివైడెడ్, దెన్ దెర్ విల్ బి అల్టిమేట్ బెనిఫిట్. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం 7వ వచనంలో. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్, అందరి ప్రయోజనం నిమిత్తము దేవుడు ఏం చేశాడు? సంఘములో కృపావరాలను ఒక్కొక్కరికి పంచి ఇస్తున్నాడు. సో ఒకరు చాలా కృపావరాలు ఉన్నాయి, ఆ కృపావరాలు అందరికీ ఒక్కరికే ఇవ్వలేదు, లేదా కృపావరాలు లేకుండా ఎవరిని పెట్టలేదు. దెర్ ఈజ్ నో బిలీవర్ విత్ 0 టాలెంట్స్ అండ్ దెర్ ఈజ్ నో బిలీవర్ విత్ 100% టాలెంట్స్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందరిలో ఏదో ఒకటి వారి వారి విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు కృపావరాలు పంచి ఇచ్చాడు. సో దీంట్లో కొంతమందికి బుద్ధివాక్యమును, కొంతమందికి జ్ఞానవాక్యమును, కొంతమందికి విశ్వాసము, కొంతమందికి స్వస్థపరచు వరము, కొంతమందికి అద్భుతాలు కార్యాలు చేసే శక్తి, కొంతమందికి ప్రవచన వరము, కొంతమందికి ఆత్మల వివేచన వరము, కొంతమందికి భాషల వరము, ఇంకొంతమందికి భాషలకు అర్థం చెప్పే వరం. ఇలా దేవుడు ఒక్కొక్క వరాన్ని కొన్ని వరాలు కొంతమందికి ఆయన పంచిపెట్టాడు. దీనివల్ల అందరికీ ప్రయోజనం కలగాలి, అందరికీ క్షేమం కలగాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం, అక్కడ సంఘము క్షేమాభివృద్ధి పొందుటకు, 3వది పరిచర్య ధర్మము జరుగుటకు. వై గాడ్ డివైడెడ్ ద వర్క్ అమాంగ్ బిలీవర్స్? దేవుడు విశ్వాసుల మధ్యలో పని పంచి ఎందుకు ఇస్తున్నాడు అంటే 3 ముఖ్యమైన కారణాలు మనం చూస్తున్నాం. మొదటిది ఏం చూసాము? అందరి ప్రయోజనం నిమిత్తం, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. రెండవది ఏం చెప్పుకున్నాము? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. 12. సో అందులో 13వ వచనం దగ్గరికి వద్దాం. 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగుటకు, రైట్, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందు. సో పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంటే ఏం కావాలా? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. సో ఇక్కడ రెండవ సూత్రం ఏంటంటే, ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. సంఘానికి ఏం కలగాలి? సంఘానికి ఏం కలగాలండి? క్షేమం కలగాలి. రెండవది అభివృద్ధి కలగాలి. సో వరాల ద్వారా సంఘానికి క్షేమం కలగాలి,
దేవుడు మనకు వరాలు ఇచ్చింది మనం డబ్బా కొట్టుకోవడానికి కాదు. దేనికోసము? సంఘానికి మన వల్ల ఏమైనా క్షేమం కలగడానికి. క్షేమము మరియు అభివృద్ధి, క్షేమాభివృద్ధి ఇది కలగడానికి దేవుడు మనకు వరాలు ఇచ్చాడు. కానీ కొన్నిసార్లు దీనికి రివర్స్ జరుగుతుంటుంది. క్షేమానికంటే కీడే ఎక్కువ జరుగుతుంటుంది. సంఘము కూడి వచ్చుట అనేది, సంఘము కలుసుకోవడం అనేది, సహవాసం అనేది ఆత్మల క్షేమం కొరకు, విశ్వాసుల క్షేమం కొరకు. కానీ మనం కొన్నిసార్లు రివర్స్ చేస్తుంటాం. మనం కూడి వచ్చుట కొన్నిసార్లు మేలు కంటే అది కీడుకే, క్షేమము కంటే కీడుకే జరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కొరింథీ సంఘంలో కూడా అదే మనం చూస్తాం. మొదటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే 11వ అధ్యాయము 17వ వచనం, 17 చూడండి ఒకేసారి. 17 మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. ఇదేంది అసలు? దేవుని ఇంటెన్షన్ ఏంటి? సంఘం కూడి రావాలి, సహవాసం అనేది దేనికోసం? తలాంతులను పంచి ఇవ్వడం దేనికోసం? సంఘము క్షేమం పొందాలి అని, మేలు కలగాలని. కానీ దానికి రివర్స్ జరుగుతుంది. ఇదేంటో విడ్డూరం. మేలు కలగాలని దేవుడు కూడికలు, సహవాసము, తలాంతుల పంపకాలు చేస్తే, అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. సో కాబట్టి మనము కూడి వచ్చుట అనేది క్షేమం కొరకు ఉండాలి తప్ప అది కీడుకు కాకూడదు, అది శిక్షావిధికి కాకూడదు. అన్నిటిని మనం భిన్నాభిప్రాయాలను, తర్వాత మిగతా విషయాలను వాటిని క్రమపరచుకోవడం, వాటిని సరిచేసుకోవడం, సామరస్యంగా వాటిని సరిదిద్దుకోవడం మనం ప్రారంభించాలి. సో ఆ విధంగా వారి మధ్యలో వర్క్ డివిజన్ అనేది జరిగింది. ఇత్రో ఇచ్చిన ఒక మంచి సూచన, సలహాను మోషే స్వీకరించా, హుందాగా దాన్ని నేను 20 లక్షల మందిని ఐగుప్తులోని నడిపించుకొని వచ్చిన, నువ్వు చూసినావా వాళ్ళని నడిపించుకొచ్చినది? నువ్వే నాకు సలహాలు చెప్తున్నావా అని మోషే ఇత్రోతో చెప్పలేదు. ఆయన చెప్పిన సూచన బాగుందని దాన్ని పాటించాం. కాబట్టి సూచనలు, సలహాలు మనకు వస్తున్నప్పుడు వాటిని హుందాగా మనం స్వీకరించడం, తద్వారా పని విస్తరిస్తుంది, పని క్షేమం పొందుతుంది, అభివృద్ధి చెందుతుంది అని మనం చూస్తున్నాం. సో ఇక్కడ దేవుడు పని పంచి ఇచ్చుటలో, తలాంతులు పంచి ఇచ్చుటలో, 1 అందరి ప్రయోజనం కొరకు, 2 సంఘం క్షేమం కొరకు, ఆ తర్వాత 3 అదే 13వ వచనంలో మనం చూస్తాం. ఎఫెసీ 4:13. ఎఫెసీ 4:13లో దేనికోసం అంటే అక్కడ పరిచర్య ధర్మం జరుగుటకు. సో దేవుడు తలాంతులు ఎందుకు పంచి ఇచ్చాడంటే సంఘంలో పరిచర్య ధర్మం జరగాలి. ఏం జరగాలండి? పరిచారము జరగాలి. పరిచర్య ధర్మము అనేది జరగాలి. అందుకే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చిపెట్టాడు. సంఘంలో ఈ పరిచర్య ధర్మం జరగకపోతే సంఘం క్షేమాభివృద్ధి పొందలేదు, అందరికీ ప్రయోజనం కలగదు. కాబట్టి ఈ పరిచర్య ధర్మములో నీ ధర్మం ఏంటో దాన్ని గుర్తించాలి. సంఘంలో పరిచర్య ధర్మం జరుగుతుంది, అందులో మనం ధర్మంగా, మన బాధ్యతగా, ధర్మం అంటే బాధ్యత, మన బాధ్యతగా మనం దీన్ని చేస్తున్నాం. మరి సంఘంలో ఏ బాధ్యతలు లేకుండా, ఏ పని చేయకుండా మనం ఓన్లీ రావడం పోవడం, అలా దానికోసం దేవుడు మనల్ని సంఘంలో పెడతాడా? చెప్పండి, పెడతాడా? పెట్టాడు కదా. ఏం చేయాలి మరి మనం సంఘంలో మనకంటూ దేవుడు ఒక బాధ్యత ఇచ్చిండు. మన వల్ల సంఘానికి జరిగే ప్రయోజనం ఏంటి? మన వల్ల సంఘానికి వనగూరే క్షేమం ఏంటి? మన వల్ల సంఘానికి జరిగేటువంటి అభివృద్ధి ఏంటి? సో అది మనం ఆలోచించాలి. సో కాబట్టి అలా ఆలోచన లేకుండా మనము ఊరికి రావడం పోవడం, వచ్చినామా పోయినామా అన్నట్లుంటే అది దేవుడిచ్చిన బాధ్యతలను మనం సరిగా నిర్వర్తించడం లేదు అని అర్థం. సో అలాంటి మనం దృక్పథంతో, అలాంటి ఆలోచనతో మనం సంఘంలో పెరుగుతున్నప్పుడు దేవుడు మనకిచ్చిన బాధ్యతలు ఏంటో దేవుడు మనకు తెలిసేటట్లు చేస్తాడు, అలాగే పెద్దలకు కూడా తెలిసేలా చేస్తాడు. మనం అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో చూస్తాము. అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో పౌలు, బర్నబాలు వాళ్ళు బాగా పరిచర్య చేస్తున్నారు. ఇంకెంతసేపు ఉన్నా ఆడున్న సంఘ పెద్దలు మాత్రం వాళ్ళను తూడిపీడియని దానికి వాడుకుంటున్నారు. అప్పుడు ఏం చేసినాడు దేవుడే దేవుడే చొరవ తీసుకున్నాడు. ఏమన్నాడు? అపోస్తల కార్యం 13వ అధ్యాయం ఏంటి? అక్కడ ఏమన్నాడు? దేవుడు పెద్దలతో మాట్లాడినాడు.
సంఘ పెద్దలతో మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఏమన్నాడు? నేను పౌలు బర్నబాలను దేనికోసం ప్రత్యేకపరచాలి? నేను పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచాలి. సో దేవుడు మనల్ని పిలుస్తాడు మొదట వ్యక్తిగతంగా. ఆ పిలుపు మనం గ్రహించి దాని ప్రకారం పనిచేస్తున్నప్పుడు పెద్దలలో కూడా ఆ స్పృహను కల్పిస్తాం. అవునా కాదు? సో కాబట్టి మనము మందిరం అంటే ఏదో ఊరికే వచ్చి మనం వెళ్ళడానికి కాదు, ఏదో అటెండెన్స్ చేసుకోవడానికి మనం మందిరానికి రావడం లేదు. ఎప్పుడు కూడా మానవ నైజం ఏంటంటే బాధ్యతలను విస్మరించి హక్కుల కోసం పిడికిలి బిగిస్తామంటాం కదా. అవునా? మన బాధ్యతలను మనం విస్మరిస్తాం, కానీ నా ఫండమెంటల్ రైట్ ఇది, రాజ్యాంగం ఆర్టికల్ 21A నా ప్రాథమిక హక్కు ఇది, నా ఫండమెంటల్ రైట్ ఇది, ఇది ఎందుకు నాకు ప్రొవైడ్ చేయండి. ఆ తర్వాతనే 26 నుండి దాదాపు 42 వరకు దాదాపు మొత్తం పౌర విధులు ఉన్నాయి అక్కడ. అవి మాత్రం ఒక్కరికి కూడా తెలియదు. మీలో చాలామందికి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని తెలుసు, కానీ సివిల్ డ్యూటీస్ పౌర విధులు ఉన్నాయని తెలుసా రాజ్యాంగంలో? తెలియదు, చాలామందికి తెలియదు. అవి ఎవరో గ్రూప్స్ సివిల్స్ చదివిన వాళ్ళకే తెలుసు, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఉండేది 6 హక్కులే. 6 హక్కులు మాత్రం బాగా తెలుసు. విధులు మాత్రం చాలా ఉన్నాయి, దాదాపు 20 విధులు ఉన్నాయి, అవి మాత్రం మనకు తెలియదు. సో కాబట్టి చాలాసార్లు మనము మన రైట్ ఏంటో, మన హక్కు ఏంటో మనం పోరాడుతాం, మంచిదే. కానీ అదే సమయంలో మన బాధ్యతలు ఏంటో కూడా మనం గుర్తించాలి. ఆ బాధ్యతలు ఏంటో తెలుసుకోవాలి, ఆ బాధ్యతలను నిర్వర్తించాలి. సంఘము పరిచర్య ధర్మము జరిగించడానికి దేవుడు మనల్ని పెట్టాడు. ఆ పరిచర్య ధర్మం మనం చేయాలి. దానివల్ల అది నాకు ప్రయోజనం. ఫస్ట్ నేను సంఘంలో పరిచర్య చేయడం వల్ల అది ఎవరికి ప్రయోజనము? మొదట నాకు ప్రయోజనం, ఆ తర్వాత మిగతా వాళ్ళకి. సో పరిచర్య చేయడం ద్వారా దేవుడు నాకు ఫలితాన్ని ఇస్తాడు, బహుమానాన్ని ఇస్తాడు. సో కాబట్టి నేను పరిచర్య చేయడం ద్వారా నేను మొదట ప్రయోజనం పొందుతాను, తర్వాత ఇతరులు ప్రయోజనం పొందుతారు. కనుక ఈ విషయాలు మనం గుర్తులో పెట్టుకొని మనసులో ఉంచుకొని దేవుని పిల్లలు, దేవుని సేవకులు, పెద్దలు మనకు పని బాధ్యతలు అప్పగించినప్పుడు దాన్ని మనం చాలా జాగ్రత్తగా నెరవేర్చాలి. 10 మంది మీద పనివాడు 10 మంది మీద చేయాలి, ఇంకో పక్కన నుండి 10 మంది దగ్గరికి పోకూడదు. 100 మంది ఉన్నవాడు 100 మంది మీద నాయకత్వం చేయాలి, 1000 మంది ఉన్నవాడు 1000 మంది మీద నాయకత్వం. నీకు ఏ పని అప్పగించారో ఆ పని చేయాలి. పౌలు అంటాడు కదా, అందుకే మేరలో నేను దేవుడు నాకు ఏ మేర ఇచ్చాడో, నా బౌండరీ ఏంటో, నా పరిధి ఏంటో, నా పరిమితి ఏంటో నాకు తెలుసు, నేను ఆ పరిధిలోనే పని చేస్తున్నాను. ఇతరుల పనిలో వేలు పెట్టవద్దు, ఇతరుల పనిలో కాలు పెట్టవద్దు. సో అప్పుడు సామరస్యత అనేది వస్తుంది. హౌ కెన్ వి మెయింటైన్ ద హార్మోనీ ఇన్ ద చర్చ్? సంఘంలో మనం సామరస్యమైన వాతావరణాన్ని ఎలా కొనసాగించగలం, ఎలా మనం కాపాడగలం అంటే మన పరిధి ఏంటో మనం తెలుసుకోవడం. సో అలా మనం పని చేస్తున్నప్పుడు సంఘంలో క్షేమం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, అందరికీ ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి మనం ఒకటే గుర్తుపెట్టు, ఎప్పుడైనా నా పరిచర్య ద్వారా, నా ఉపచారం ద్వారా ఇతరులకు క్షేమం కలగాలి, సంఘానికి క్షేమం కలగాలి, అందరికీ ప్రయోజనం కలగాలి, పరిచర్య ధర్మం జరగాలి. ఈ మోటోస్తో కాకుండా వేరే మోటోస్తో మనం ఎప్పుడు కూడా మన తలాంతులను ప్రదర్శించకూడదు. ఈ పనులు చేస్తుండగా అందరూ అభినందిస్తూ ఉంటారు, తర్వాత కీర్తి వస్తుంటుంది, చప్పట్లు కొడుతుంటారు, వల్ల సైడ్కి పోతూనే ఉంటాయి. ఇప్పుడు ట్రైన్ పరిగెత్తుంది అనుకోండి, పోయే స్టేషన్లు పోతూ ఉంటాయి, ఇవల్ల జరుగుతూనే ఉంటాయి. దిగేటోళ్ళు దిగుతుంటారు, ఎక్కడోళ్ళు ఎక్కుతుంటారు, స్టేషన్లు పోతుంటాయి. ట్రైన్ మాత్రం ఏం చేస్తుంటుంది, అది పోతూనే ఉండాలి. చప్పట్లు కొట్టినారని వాళ్ళ చప్పట్లకి వెళ్ళి చూసుకుంటుండకూడదు, దండలు వేసినారని ఆ దండల వాసన చూసుకుంటుండకూడదు, శాల్వా కప్పినారని ఆ శాల్వాతోనే ఉండకూడదు. సో ఇవల్ల పోతూ ఉంటాయి. ఆ వల్ల కాదు మోటో. మన మోటో ఏంటి? అందరికి ప్రయోజనం కలగాలి, సంఘం క్షేమం పొందాలి, పరిచర్య ధర్మం జరగాలి. దాని కొరకు దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు వినియోగిస్తుండగా ఈ సైడ్ ట్రాక్లు ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. సో అట్లా మనము పరిచర్య చేస్తున్నప్పుడు అభినందించేవారు అభినందిస్తుంటారు, మెచ్చుకునేవారు మెచ్చుకుంటారు, ఇదేం ఇట్లా చేసిన అని తిట్టేవారు తిట్లుతుంటారు. సో ఈ వల్ల మనం ఏం చేయాలి? వాటన్నిటినీ సరే అని పోతుండాలి, తుడుచుకుంటుండాలి, పోతుండాలి, మన పని మనం చేసుకుంటాం. అప్పుడు సంఘం అనేది
అభివృద్ధి చెందుతుంది, క్షేమం పొందుతుంది, అభివృద్ధి చెందుతుంది. మనకు దీవెన, మనకు క్షేమం, మనకు ఆశీర్వాదం. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. సో 17వ అధ్యాయంలో మనకేం కనపడుతుంది? నిర్గమకాండం 18వ అధ్యాయంలో న్యాయాధిపతుల నియామకం, వర్క్ డివిజన్ అనేది మెయిన్గా కనబడుతుంది పిల్లలు. సో ఈ సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇక తర్వాత 19వ అధ్యాయానికి వద్దాం. 19వ అధ్యాయంలో ఏం కనపడుతుంది? ఇక్కడ నిర్గమకాండం 19వ అధ్యాయం. ఛాన్స్ అయిపోయి కదా నిర్గమకాండం నుంచి బయటకు వచ్చి మళ్ళీ బ్యాక్ వద్దాం, బ్యాక్ టు ద ఎక్సోడస్. నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఏం కనపడుతుంది? సిద్ధపాటు, సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలు ప్రజల సిద్ధపాటు, నిబంధన కొరకు సిద్ధపాటు, నిబంధన కొరకు సిద్ధపాటు. సో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరిశుద్ధ పర్వతం మీద, అనగా సీనాయి పర్వతం లేదా హోరేబు పర్వతం మీద మొట్టమొదటిసారిగా ముఖాముఖిగా అందరితో కలవబోతున్నాడు. సో అందరితో ముఖాముఖిగా మొట్టమొదటిసారి కలవబోతున్న ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. సో దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, అనగా దేవుని పరిశుద్ధ పర్వతం మీద వారు ఆ పర్వతం దగ్గరికి సమీపించేటప్పుడు వారిని ఏం చేస్తున్నాడు? దేవుడు ముందుగా ఒక సిద్ధపాటుతో అక్కడికి తీసుకొని వస్తున్నాడు. ఒక సిద్ధపాటుతో దేవుడు అక్కడికి తీసుకొని వస్తున్నాడు. ఏదో రన్నింగ్ బస్సులో సీటు ఖర్చు వేసినట్టుగా, లేకపోతే రన్నింగ్ బస్సుని ఎక్కినట్లుగా దేవుడు ఆ పర్వతం దగ్గరికి వారిని తీసుకుంటారు. దెర్ వాజ్ ఏ బిగ్ ప్రిపరేషన్ బిఫోర్ కమింగ్ టు ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్. దేవుని పర్వతం దగ్గరికి రావడానికి ముందు ఒక గొప్ప సిద్ధపాటు అక్కడ మనకు కనబడుతుంది. కనుక ఆ సిద్ధపాటుతో దేవుడు దేవుని ప్రజలను అక్కడికి నడిపిస్తున్నాడు. కనుక దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలో మనం సమాజంగా ఆరాధించడానికి చేరువచ్చేటప్పుడు ఒక సిద్ధపాటుతో మనం దేవుని సన్నిధికి రావాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు విత్ ఫుల్ ప్రిపరేషన్, సిద్ధపాటు కలిగి మనం దేవుని సన్నిధికి రావాలనే ఒక పాఠం 19వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం పిల్లలు. ఇక తర్వాత 20వ అధ్యాయానికి వద్దాం. చూడండి 20వ అధ్యాయం. 20వ అధ్యాయంలో ఏం కనపడతాయి? మనకు 10 ఆజ్ఞలు కనపడతాయి. సో ఈ 10 ఆజ్ఞలను మనం నిన్న గుర్తు చేసాం, లిస్ట్ అవుట్ చేసాం కదా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిసారిగా 10 ఆజ్ఞలు లేదా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంతవరకు వారు ఐగుప్తు చట్టాల కింద ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అసలు వీరికి ఏ చట్టాలు లేవు. ఇశ్రాయేలుకి ఏమన్నా చట్టాలు ఉన్నాయా? లేవు. ఐగుప్తీయులు ఎట్లా చెప్తే వారు అలా చేయాలి. వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన చట్టాలు లేవు. అలాంటి ప్రజలు ఐగుప్తులో ఉండి బయటకు వచ్చిన తర్వాత 3 నెలలు, దాదాపు 2 పూర్తి నెలలు ప్రయాణం చేసి 3వ నెలలో వారు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు కొన్ని ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ముఖ్యంగా 20వ అధ్యాయంలో ఇచ్చాడు. తర్వాత మిగిలిన వాటిని కూడా ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ ధర్మశాస్త్రం ఎందుకు వారికి ఇచ్చాడు? 10 ఆజ్ఞలను దేవుడు ఎందుకు వారికి ఇచ్చాడు చెప్పండి. ఒక సమాజముగా ఎలా నివసించాలి, సమాజంగా నివసించడానికి అవసరమైన కట్టడలు, సమాజంగా నివసించడానికి అవసరమైనటువంటి కట్టడలు దేవుడు వారికి ఇచ్చాడు. అంతకుముందు వారు ఒక సమాజంగా లేరు, చెల్లాచెదరైపోయారు. వారికి అంటూ ఒక సమాజం లేదు. వారు బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నారు. అయితే ఇప్పుడు వారు అక్కడ నుండి బయటకు వచ్చారు. ఒక సమాజంగా ఒకే చోట నివసిస్తున్నప్పుడు ఆ కమ్యూనిటీ, ఆ సమాజం అనేది చిందరవందర కాకుండా ఉండడం కోసం, ఆ సమాజం అల్లరి చిల్లర కాకుండా ఉండడం కోసం, ఆ సమాజము క్రమశిక్షణలో పెరగడం కోసం కొన్ని కట్టడలు అనేటివి. సో దేర్ షుడ్ బి సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? ఇష్టానుసారంగా సామెతల గ్రంథంలో మనం చదువుతాం, దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక. సో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఒక సమాజానికి కావలసిన కట్టుబాట్లు, నిబంధన, కట్టడలు దేవుడు వారికి ఇచ్చాడు. సమాజంగా కట్టబడ్డానికి, సమాజముగా ఒక 10 మంది ఒక చోట కూడుకున్నారంటే అక్కడ ఒక ఆర్డర్లీనెస్ రావాలంటే ఖచ్చితంగా అక్కడ కొన్ని ఏముంటాయి? రూల్స్ అనేవి ఉంటాయి.
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాత నిబంధనలే కాదు, ఎక్కడైనా ఉంటాయి. మనం అనుకుంటాం ఇవి ఓన్లీ ఇశ్రాయిళ్ళకే, మనకు కాదు, మనకు కొత్త నిబంధన, మన గ్రేస్, మనకంతా కృప అంటే మనం ఎట్లయినా ఉండవచ్చనా? లేదు. సంఘం కూడా దేవుడు కొన్ని కట్టుబాట్లు ఉంచాడు, నిబంధనలు పెట్టాడు, నియమ నిబంధనలు. అలా చెప్పుకుంటూ పోతే వీ ఫైండ్ ఎవ్రీవేర్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బిహేవియర్. మన ప్రవర్తన నియమావళి అనేది మనం ఉంటాం. ఇప్పుడు కాలేజీకి వెళ్తాం, అక్కడ రూల్స్ ఉంటాయా, ఉండవా? అలాగే నియమాలు లేకపోతే అది సంఘం కాదు, ఏమవుతుంది? సంత అవుతుంది. సంతలో ఏమైనా నియమాలు ఉంటాయా? కూరగాయలు కొంటుంటే వరుసలో నిలబడి కూరగాయలు పోతారా? ఎవరికి నచ్చిన కూరగాయల కాడికి వాళ్ళు పోతారు, ఎట్లా పడితే అడ్డదిడ్డంగా తిరుగుతుంది, ఎట్లా అంటే అట్లా పోతుంటారు. సో అక్కడ ఏమీ రూల్స్ అనేటివి లేవు కాబట్టి మరి సంఘం కూడా అలాగే ఉంటే ఏమవుతుంది? సంఘం సంత అవుతుంది, సంఘం బందెలతోటి అవుతుంది. అలా జరగకూడదని దేవుడు మనకు కొన్ని నియమాలు, నిబంధనలు, కట్టడలు పెట్టాడు. ఆ కట్టడలు మనం పాటించాలి. దానివల్ల మనకు ప్రయోజనం, అలాగే సంఘానికి క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణను మనం వైలేట్ చేయకూడదు. వైలేట్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఎవరు తప్పు? అది వైలేట్ చేస్తున్నామంటే మన తప్పు. సో వైలేట్ చేసినప్పుడు టీచర్ ఏం చేస్తాడు? క్లాస్ టీచర్ ఏం చేస్తాడు? పని ఇచ్చేస్తాడు. ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? పని ఇచ్చేస్తాడు. నన్ను పని చేసినావు కదా అని మనం కొట్లాడడానికి ఉండే అవకాశం లేదు. దేవుని సంఘంలో మనమే ఒక స్వీయ క్రమశిక్షణతో మెలగడం ద్వారా సంఘ క్రమశిక్షణను కాపాడిన వారం అవుతాం. ఆ క్రమశిక్షణ, ఆ సిద్ధపాటు మనకు ఉండడం ఎప్పుడు కూడా మనం విస్మరించకూడదు. అందుకొరకు దేవుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమాలు మనం పాటించాలి. తద్వారా సామాజిక జీవితం అనేది ఒక క్రమశిక్షణాయుతంగా, ఒక ఆర్డర్లీనెస్తో ప్రయోజనకరంగా సాగుతుంది. సో అది మనం ఎప్పుడు కూడా మీరకూడదు, దాన్ని విస్మరించకూడదు. దాని కొరకు కొన్నిసార్లు శిక్షలు కూడా దేవుడు పెట్టాడు. ఈ ఆజ్ఞలు పాటించిన వారిని ఏం చేయమన్నాడు? 10 ఆజ్ఞలు పాటించిన వారిని ఏం చేయమన్నాడు? రాళ్లతో చావగొట్టం. అంటే నియమాలు ఉన్నప్పుడు నియమాల ఉల్లంఘన కూడా ఉంటుంది. నియమాల ఉల్లంఘన ఉన్నప్పుడు నియమాలకు ఏం చేస్తారు? దానికి దండన కూడా ఉంటుంది. ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నియమాల ఉల్లంఘన, దానికి తగిన శిక్షాదండన, ఇవి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో నియమాలు పెట్టడం దేవుని బాధ్యత, దాన్ని పాటించడం మన బాధ్యత. పాటించినప్పుడు శిక్షాదండన వేయడం చెప్పండి, అది పెద్దల బాధ్యత, అది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు నియమాలు పెట్టినారు, నియమాలు పాటించినప్పుడు పనిష్మెంట్ ఇస్తారు. పనిష్మెంట్ ఎవరు ఇస్తారు? ఎవరు వాళ్ళు పనిష్మెంట్? ఎవరైతే సూపర్వైజర్స్ ఉన్నారో వాళ్ళు, క్లాస్ టీచర్ కానీ లేదా ఏఓ కానీ లేదా ప్రిన్సిపల్ కానీ పనిష్మెంట్ ఇస్తారు. క్లాస్ టీచర్ పనిష్మెంట్ ఇవ్వలేదనుకోండి, ఏమవుతుంది? హనీ మీద చాలా ప్రేమ, ఇష్టం హనీ అంటే, కాబట్టి క్లాస్ టీచరు చూసి చూడండి రాయి అని కూర్చోబెట్టింది. అప్పుడు ఏం జరుగుతుంది? తర్వాత క్లాస్ ఆర్డర్ తప్పేది తర్వాత సంగతి. అన్నీ స్పాయిల్ అయిపోయి లాస్ట్కు ఫైనల్గా ఏమవుతుంది? క్లాస్ టీచర్కి మెమో వస్తుంది అనమాట. అంతే కదా. ప్రిన్సిపల్ ఇదంతా చూసింది అనుకోండి, ఏంటి మీ క్లాసులో ఈ పిల్ల ఇట్లా వచ్చినా ఏం చేయట్లేదు, మీరు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రిన్సిపల్ నుండి మెమో వస్తుంది. అంతే కదా. సో కాబట్టి క్లాస్ టీచర్ బాధ్యత క్లాస్ టీచర్ జరిగించాలి. కాబట్టి పెద్దలు కూడా మన మీద బాధ్యతలు ఉన్నప్పుడు వారు మనల్ని గద్దిస్తారు, తర్వాత తిడతారు, పనిష్ చేస్తారు, క్రమపరుస్తారు. అది వారి బాధ్యత. అది వారు నిర్వర్తించలేనప్పుడు వారు దేవుని దగ్గర లెక్క చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ క్రమాన్ని, ఈ నియమాలు, ఈ కట్టడలు మనం ఎప్పుడు కూడా మిస్ కాకూడదు. అసలు ఉల్లంఘించడం మన తప్పు, దానికి తగిన దండన అనేది, శిక్ష అనేది రావడం అనేది అది న్యాయం. అది వచ్చినప్పుడు మనం దాన్ని సరిగా స్వీకరించే మనసు, ఆహుందతను మన దగ్గర ఉండాలి. అది లేకపోతే మనమే నష్టపోతాం అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. సో కాబట్టి పెద్దలు మనల్ని క్రమపరుస్తున్నప్పుడు దాన్ని మనం స్వీకరించడం, అది మన యొక్క ఆత్మీయ పరిపక్వతకు, అలాగే మన ఆత్మీయ ప్రయోజనానికి,
మన మేలుకు, మన ఆశీర్వాదానికి అది కారణము అని మనం గుర్తుంచుకోవాలి. సో పెద్దలు తిట్టినప్పుడు, పెద్దలు గద్దించినప్పుడు, పెద్దలు మనల్ని సరి చేస్తున్నప్పుడు దాన్ని స్వీకరించలేని మనస్సు మనకు ఉండకూడదు. అలాంటి తిరుగుబాటు స్వభావం, మెడవంచని స్వభావం, అలాంటి బిరుసుతనం మనకు ఉండకూడదు. దేవుని సేవకులు మనల్ని గద్దించినప్పుడు దాన్ని మనం స్వీకరించాలి. అలా గద్దింపుకు మనం లోపడకపోతే ఏమవుతామండి? దీవెనలు కోల్పోతాము అనే విషయాన్ని మనం సామెతల గ్రంథంలో చాలా అధ్యాయాల్లో మనం చూస్తాం. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా ఒక చోట మనం చూస్తాం కదా, నీతిమంతుడు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, తర్వాత నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. 141వ కీర్తన 5వ చరణంలో మనం చూస్తాం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అనే మాట మనం చూస్తాం. కాబట్టి పెద్దలు మనల్ని కొట్టినప్పుడు, పెద్దలు మనల్ని గద్దించినప్పుడు ఎప్పుడు కూడా దాన్ని మనం చిన్నతనంగా భావించకూడదు, అది చిన్నబుచ్చుకోకూడదు. అది మన క్షేమం కొరకే, మన మేలు కొరకే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకటి, పెద్దలు మనల్ని గద్దిస్తున్నారంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళను గద్దించేంత చనువు, వారు మనల్ని గద్దించేంత చనువు వాళ్ళ దగ్గర మనకు ఉంది అని అర్థం. ఒకవేళ ఆ చనువు ఎప్పుడు కూడా మనం కోల్పోకూడదు. ఇప్పుడు అన్న నన్ను ఎక్కడైనా తిట్టేంత చనువు నేను ఎప్పుడు కూడా దాన్ని కోల్పోకూడదు. ఆ చనువు ఎప్పుడు పోతుంది? ఆయన నన్ను గద్దించే చనువు ఎప్పుడు పోతుంది చెప్పండి? ఎదిరించాల్సిన అవసరం కూడా లేదు. ఎదిరిస్తామా? మాట విన్నప్పుడు, ఇంకా ఇగ్నోర్ చేసినప్పుడు, స్వీకరించినప్పుడు, ఇంకా సులభంగా ఏం చెప్పదనా, ఆయన ఏదన్నా తిరగబడలేంలేండి. సులభంగా మనం ఎలా చనువు కోల్పోతుందో తెలుసా? ఏదైనా గద్దించిన వెంటనే మన ముఖమల్లా మారిపోతుంది కదా. అంటే దాన్ని అంత సులభంగా స్వీకరించలేం. ఆ బాధ, అసలు ఈయన నన్ను ఎందుకు తిరుగుతున్నాడు, ఎందుకు ఇట్లా అంటున్నాడు అని ఆ ఫేస్, ఆ ముఖకేవలకి వెంటనే తెలిసిపోతాయి. ఇంకా ఆయనకి అప్పుడే అర్థమవుతుంది, ఈయన ఇంకోసారి ముట్టుకోకూడదు, ఇంకోసారి చెప్పకూడదు, ఈయన ఇంకోసారి పట్టించుకోకూడదు అని. ఆ చనువు ఎప్పుడు కూడా పెద్దల దగ్గర మనం కోల్పోకూడదు. వాళ్ళు ఎప్పుడైనా మనల్ని తిట్టేంత చనువు వాళ్ళకి మనం ఇవ్వాలి, ఆ అవకాశం మనకు ఇవ్వాలి. అది మనకు ఆశీర్వాదకరం, అది మనకు తైలాభిషేకం, అది మనకు ఉపకారం, అది మనకు ప్రయోజనం. కొన్నిసార్లు సకారణంగా తిట్టవచ్చు, కొన్నిసార్లు అకారణంగా కూడా తిట్టవచ్చు. ఎట్లయినా తిట్టినాక మనం అవకాశం ఇచ్చే విధంగా మనం ఉండాలి, అది మనకు ఉపకారం. ఆ ఛాన్స్ లేకుండా మనం కోల్పోయినామంటే మనం చాలా నష్టపోతున్నామని. కాబట్టి సో ఆ నియమాలు, కట్టడలు, ఆ విధులు దేవుడు మనకు పెట్టాడంటే దాని వెనుక ఏదో ఒక ప్రయోజనం ఉంది. అది లేకపోతే క్రమరాహిత్య జీవితం వస్తుంది. నిన్ను గద్దించేవాడు, నిన్ను తిట్టేవాడు, నిన్ను అనేవాడు, లేదంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు. అది మీకు తెలుసో తెలియదు కానీ నాకు మాత్రం బాగా తెలుసు. మనల్ని గద్దించేవాడు లేకపోతే మనల్ని మించినోడు లేడు అన్నట్లుగా. సో కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా ఒకరు గద్దించేవారు, మనల్ని క్రమపరిచేవారు మన పైన ఉండాలి. అది ఎప్పుడు కూడా ఆ అదృష్టాన్ని, లేకపోతే ఆ ప్రివిలేజ్ని మీరు ఎప్పుడు కూడా కోల్పోవద్దండి. మన పైన మనల్ని తిట్టేవారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దాన్ని కోల్పోకూడదు. సో అలాంటి నియమ నిబంధనలతో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కట్టడలు ఏర్పాటు చేశాడు. సో కట్టడలు ఉన్నాయి, కట్టడల ఉల్లంఘనలు ఉన్నాయి, ఆ ఉల్లంఘనలకు శిక్షా విధులు ఉన్నాయి. సో వాటిని కూడా దేవుడు ఒక్కొక్కటి తర్వాత అధ్యాయంలో రాయించి పెట్టినట్లుగా మనం చూస్తాం. సో ఇక్కడ మనం ఆగుదాం. నిర్గమకాండంలో మొదటి 20 అధ్యాయాలు మనం చూసాం. ఒక్కొక్క అధ్యాయంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటో మనం చూసాం. ఒకసారి మీరు తర్వాత వాటిని మళ్ళీ చదవండి, అప్పుడు నిర్గమకాండంలో ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూస్తాం. సో అలా అధ్యాయాలు తెలియగానే అందులో ఉన్న అంశం ఏంటో మనకు తెలిసిపోతే బైబిల్ మీద ఒక మంచి అవగాహన మనకు వస్తుందన్నమాట. సో అలా ప్రతి పుస్తకంలో ఏ అధ్యాయంలో ఏది ఉందో అనేది మనం రాసుకుంటే మొత్తం 1189 అధ్యాయుల్లో 1189 అంశాలు మనకు తెలిసేలా ఉండాలి. అలా మనం స్టడీ చేస్తే అందులో ఉన్న విషయాలు, బైబిల్ గ్రంథం అంతా మనకు సులభంగా అవగాహన అవుతుంది. సో మిగిలిన విషయాలు మనం తర్వాత క్లాసులో చూద్దాం.